ఆరుగాలం కష్టపడి పండిస్తున్న రైతన్నకు నష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు అకాల వర్షాలతో కన్నీలే మిగులుతున్నాయి. దేశాన్ని ఎప్పుడు ఆకలితో పడుకోనివ్వని రైతు ప్రకృతి ముందు కూడా నిస్సహాయపరుడవుతున్నాడు. చలి, వేడి, ఎండ, వానలను భరించి తాము పండించిన పంటను మార్కెట్కు తరలిస్తే అక్కడ కూడా పంటకు రక్షణ లేకుండా పోతోంది. అకాల వర్షాల వల్ల వారి పంట కొట్టుకుపోతే ఆ అన్నదాత ఎంత ఆవేదనకు గురి అవుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహారాష్ట్రలో వాషిం అనే జిల్లాలో రైతులు తమ వేరుశనగ పంటను అమ్ముతుంటారు. అలాగే ఓ రైతు కూడా తన పంటను విక్రయించడానికి మార్కెట్కు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నేలపై పారబోసిన పంట ఒక్కసారిగా వరద నీటికి కొట్టుకుపోతోంది. తన కళ్ళ ముందే పంట నాశనం అవ్వడం చూసిన ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతికి చెందాడు. జోరుగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ వర్షపు నీటికి కష్టపడి పండించిన పంటకు కొట్టుకుపోతుంటే దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన పంట కొట్టుకుపోతుండడం చూసిన రైతు నిస్సహాయంగా వర్షంలో నేలపై కూర్చొని ఒక సంచితో ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.